ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ నేటి దిన ధ్యానాంశాన్ని చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది ఏంటి అంటే, జరిగిపోయిన వాటిని నువ్వు మార్చలేవు. జరగాల్సిందేంటో జరగబోయేదేంటో నీకు తెలియదు. కాబట్టి జరిగిపోయిన వాటి దగ్గరే నువ్వు ఆగిపోకుండా, వాటి గురించి బాధపడకుండా, రాబోయేటటువంటి వాటిని కొరకు ఎదురు చూస్తూ ఈ రోజు కొరకు బ్రతకమంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది చాలా విషయంలో గతించిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ తమ టైంని ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు. కనుక దేవుడు జరిగిపోయిన వాటిని నువ్వు మార్చలేవు, తిరిగి ఆ సమయానికి నువ్వు వెళ్ళలేవు, ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి దేవుడు ఇక్కడ నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నీ లైఫ్ని మార్చడానికి నేను ఒక కొత్త క్రియ చేస్తున్నాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కనుక నూతన క్రియ చేస్తున్నాను, దాని గురించి ఆలోచించండి. ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు మనకి ఎవరన్నా ఏదైనా గిఫ్ట్ ఇస్తాను, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నప్పుడు మనం ఎంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తాం. ఏంటా సర్ప్రైజ్, ఏమి ఇస్తుండొచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ దేవుడు నీ జీవితాన్ని మార్చే విధంగా నూతన క్రియ చేయబోతున్నాను, దాని గురించి ఆలోచించు అని నీకు చెప్పినప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించినట్లయితే నీకు అర్థం కాదు. కానీ ఎదురు చూసినట్లయితే నువ్వు ఊహించినటువంటి గొప్ప సంగతి నీ కొరకు మేలుని దేవుడు దాచి ఉంచాడు. నా ప్రియ సహోదరి సహోదరా, అదే చెప్తున్నాడు. అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో త్రోవను కలగజేయడము మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. అడవి అంటే ఈ లోకంలో నీ పరిస్థితుల్లో, నీ ఆత్మీయ జీవితంలో ఏదైనప్పటికీ నువ్వు దీని నుంచి బయటికి రాలేను అని చెప్పేసి కృంగిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో నీ ప్రయాణం కొనసాగాలి అంటే ఆ అరణ్యంలో నీకు ఒక మార్గం కావాలి. కనుక నీ పరిస్థితుల్లో అనేటటువంటి అరణ్య మార్గంలో నీకు దేవుడు త్రోవను కలుగజేసి, అసలు నీకు ఎక్కడి నుంచి సపోర్ట్ రాదు, నీ పరిస్థితి మార్చబడదు, మరి దాహం కలిగి నీ పరిస్థితి విషయమై బాధపడి కుంగిపోయి నలిగిపోయి ఇంతే నా బ్రతుకు అన్నటువంటి పరిస్థితిలో నుంచి ఎడారి లాంటి ఆ పరిస్థితి, ఎండిపోయినటువంటి స్థితిలో ఆయన నదులను పారజేస్తా అంటే సహాయాన్ని పంపించి ఆ ఎడారిలో మార్గం చేస్తాడు, సహాయాన్ని కూడా నీకు పంపించి నిన్ను తృప్తిపరుస్తాడు. దాహం కలిగి ఉన్నవేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి విషయమై దేవుడు ఈరోజే నీతో మాట్లాడి నూతన క్రియ చేస్తున్నాను, దాన్ని ఆలోచించు, దేవుణ్ణి మహిమపరచు. నేను ఎడారిలో నదులు పారజేస్తున్నాను, అరణ్యంలో త్రోవను చేస్తున్నాను. కనుక ఇక దేని గురించి బాధపడకు అని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నిశ్చయంగా నెరవేర్చబడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.